We have been looking at various aspects of our spiritual battle. మన ఆత్మీయ పోరాటంలో ఉన్న వివిధ రకాలైన సంగతులను మనము ఆలకిస్తూ ఉన్నాం. This battle is not for a few people. This battle is for all believers. ఈ ఆత్మీయ పోరాటము అనేది కేవలం కొద్ది మందికే కాదు, విశ్వాసులందరికీ కూడా ఈ పోరాటము ఉంది. And we saw that this battle is not against human agencies. This battle is against the enemy of our soul, the enemy of God, even Satan. ఈ పోరాటము అనేది ఇది మానవ మాతృలతో కాదు, ఇది దేవుని శత్రువు అయినా లేక మనకి శత్రువు అయినా అపవాదితో పోరాటము అని మనం ఆలకించాం. And we were looking at some strategies of Satan that Satan uses to attack us. మన మీద దాడి చేయడానికి అపవాది ఉపయోగించే కొన్ని తంత్రాలను గురించి మనము ఆలకించాం. I hope those studies will help us in our day-to-day life to be careful about handling Satan. అపవాదిని ఎదుర్కొనుటలో మనము నేర్చుకున్న ఈ సంగతులు మన అనుదిన జీవితంలో మనకి సహాయకరంగా ఉంటాయి అని నేను భావిస్తూ ఉన్నాను. Now we will turn to one of the most important passages in the New Testament that talk about spiritual battle. ఆత్మీయ పోరాటాన్ని గురించి తెలియచేసే మరొక చాలా సుపరిచితమైన లేఖన భాగం క్రొత్త నిబంధనలో నుండి మనం చూద్దాం. Ephesians chapter 6. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 to 13. 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాం. Ephesians 6, 10 to 14. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 13 వరకు. This is one of the most explicit, clear passages in the New Testament about spiritual battle. ఆత్మీయ పోరాటాన్ని గురించి చెప్పబడిన ఒక స్పష్టమైనటువంటి క్రొత్త నిబంధన లేఖన భాగం ఇది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 13 వరకు చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Apostle Paul is coming to the last part of Ephesians. అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రికలో చివరి భాగానికి వస్తూ ఉన్నాడు. And in verse 10 he says, finally my brethren. వచనం 10లో తుదకు సహోదరులారా అంటూ ఉన్నాడు. Finally my brethren. తుదకు సహోదరులారా అంటూ ఉన్నాడు. That shows the importance of what he is going to say. అంటే అది తాను ఏమి తెలియచేయబోతున్నాడో దాని ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఉంది. Be strong in the Lord and in the power of his might. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అంటున్నాడు. Next verse he says, తదుపరి వచనంలో అంటాడు, put on the whole armor of God. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. For what? దేని కొరకు? To stand against the wiles of the devil. అపవాది తంత్రములను ఎదిరించుటకు అన్నాడు. So we will put it this way. కాబట్టి ఈ మాటలు ఇలా పెట్టుకుందాం. In order to stand against the wiles of the devil, అపవాది తంత్రములను ఎదిరించడానికి we need to be strong in the power of his might. ప్రభు యొక్క మహాశక్తి చేత మనము బలవంతులముగా ఉండాలి. And we need to put on the whole armor of God. మరియు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. And when you continue to read from verse 14, 14వ వచనం వరకు మనం చదవడం కొనసాగించినప్పుడు we have a detailed description of the armor. ఈ యొక్క సర్వాంగ కవచాన్ని గురించిన
వివరణాత్మకమైన లేఖనాలు ఇక్కడ చెప్పబడ్డాయి. And then he says another important thing in verse 18. వచనం 18లో మరొక ప్రాముఖ్యమైన సంగతిని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. Praying always with all prayer and supplication in the Spirit. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు అన్నాడు. Pray always. ప్రతి సమయంలో ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు. So in order to stand against the wiles of the devil, అపవాది యొక్క తంత్రములను మనం ఎదిరించాలి అంటే, become strong in the power of his might, ప్రభు యొక్క శక్తిలో బలవంతులము కావాలి అంటే, put on the armor of God, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, and pray always. అదే సమయంలో ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి. Now several details of the armor are given there. సర్వాంగ కవచాన్ని గురించిన కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. We will not go into all the details, ఆ వివరాలన్నిటిలోనికి మనం వెళ్ళబోము. but we will focus on the first thing that Paul says. అయితే పౌలు తెలియచేస్తున్న మొదటి సంగతి మీద మన గమనాన్ని ఉంచుదాం. Be strong in the Lord and in the power of his might. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అంటున్నాడు. What is the context? ఈ సందర్భం ఏంటి? Stand against the wiles of the devil. అపవాది తంత్రములను ఎదురించుటకు అన్నాడు. So in order to stand against the wiles of the devil, అపవాది తంత్రములను ఎదిరించాలి అంటే, the first thing that we are exhorted to do, మనము చేయవలసిన మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే, is to become strong in the Spirit. ఆత్మలో బలవంతులము కావాలి. That is the first thing that we need to do. మనము చేయవలసిన మొట్టమొదటి పని అదే. Now you read about the armor little later. సర్వాంగ కవచాన్ని గురించి కొన్ని వచనాల తర్వాత మనం చదువుతాం. You know, in a battle you need to be dressed up with the armor. ఒక పోరాటములో, యుద్ధములో ఖచ్చితంగా కవచముతో నీవు ధరించుకోవాలి. But we need to make sure that the person who puts on the armor is a strong man. అయితే ఈ కవచాన్ని ధరించేటువంటి వ్యక్తి శక్తి కలిగిన వాడై ఉండాలి. Weak man putting on best armor is of no use. బలహీనమైన వ్యక్తి తన ఛాతీకి కవచాన్ని ధరించుకుంటే ఉపయోగమేమీ ఉండదు. Even if you have the whole armor, ఒకవేళ నీ దగ్గర సర్వాంగ కవచం ఉన్నప్పటికీ, even if you have the best weapons, నీ దగ్గర శ్రేష్టమైన ఆయుధాలు ఉన్నప్పటికీ, if you are a weak person, నీవు బలహీనుడవైతే your armor and weapons are not going to be of help. నీ యొక్క సర్వాంగ కవచము లేక నీ యుద్ధోపకరణాలు వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. So before Paul talks about the armor and the weapon, కాబట్టి పౌలు సర్వాంగ కవచాన్ని గురించి, యుద్ధోపకరణాల గురించి తాను తెలియచేయక ముందు, he says first you have to be strong. మొట్టమొదట పౌలు ఏమంటున్నాడు అంటే, మీరు ఆయన యందు బలవంతులై ఉండాలి అంటున్నాడు. And then your armor and weapon will help you. అప్పుడు సర్వాంగ కవచము, యుద్ధోపకరణాలు మీకు సహాయము చేస్తాయి. So in order to fight against the devil, అపవాదికి విరోధంగా మనం పోరాడాలి అంటే, we need to become strong. మనము బలవంతులము కావాలి. That is what I want to focus on. ఆ మాట మీదే నేను గమనాన్ని ఉంచాలనుకుంటున్నాను. Many of us fail in our battles against Satan because we are not strong. మనలో చాలా మంది అపవాదితో జరుగుతున్న పోరాటములో ఓడిపోతున్నాం. కారణం ఏంటంటే, మనము బలవంతులము కాదు. What is the strength Paul is talking about here? పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ బలము లేక ఆ శక్తి ఏంటది? In his strength. ఆయన యందు లేక ఆయన శక్తిలో బలవంతులు కండి అంటున్నాడు. In the Lord and in his strength we should become strong. ఆయన శక్తి చేత ప్రభువులో మనం బలవంతులము కావాలి. Then you can stand against the wiles of the devil. అప్పుడు మాత్రమే అపవాది యొక్క తంత్రములను మనం ఎదిరించగలం. So in what should we be strong? కాబట్టి ఏ విషయంలో మనము బలవంతులము కావాలి? Now we know that it is not talking about physical strength here. ఇది శరీర సంబంధమైన బలాన్ని గురించి ఇక్కడ తెలియచేయడం లేదు. It is talking about being strong in the Lord. ప్రభువులో శక్తి కలిగి ఉండడాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. And in the power of his might. ఆయన శక్తి చేత బలవంతులు కండి అంటూ ఉన్నాడు. The Lord's strength.
ప్రభు యొక్క బలము. Strong in the Lord. ప్రభువులో బలవంతులు కండి అంటూ ఉన్నాడు. Putting it in spiritual words, it is talking about spiritual strength. వాటిని ఆత్మీయమైన మాటలలో మనం అన్వయించి మాట్లాడుకుంటే పౌలు ఆత్మీయమైన బలమును గురించి, శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Strength in the Lord. ప్రభువులో బలవంతులు కావడం, in his power. ఆయన శక్తిని బట్టి బలవంతులు కావడం. Not in physical power. ఇది శరీర సంబంధమైన శక్తి కాదు. Not becoming strong in a fleshly way. శరీరములో బలవంతులు కావడం కాదు. But strength in the Lord and in his power. అయితే ప్రభువులో ఆయన శక్తిని బట్టి బలవంతులు కావడం. How strong are we spiritually? ఆత్మీయంగా మనము ఎంత బలము కలిగిన వారము? Do you want to win a victory in the battle against Satan? అపవాది మీద పోరాటములో విజయము సాధించాలి అనుకుంటున్నారా? Then you become strong spiritually. అప్పుడు ఆత్మీయంగా మనము శక్తి కలిగిన వారము కావాలి. Now what is the strength spiritually? ఆత్మీయంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ బలము ఏంటి? This is not the only place Paul talks about spiritual strength. ఆత్మీయమైన బలమును గురించి పౌలు తెలియచేస్తున్న సందర్భం ఇది మాత్రమే కాదు. In many of his epistles he talks about spiritual strength. తాను రాసిన అనేక పత్రికలలో ఆత్మీయ బలమును గురించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. Several references to spiritual strength in Paul's letters. పౌలు పత్రికలలో ఆత్మీయ బలమును గురించిన అనేక వచనాలు ఆయన ప్రస్తావించాడు. Those references are in different contexts. ఆ యొక్క వచనాలన్నీ కూడా వివిధ సందర్భాలలో వ్రాశాడు. Strength in relation to various life situations. వివిధ జీవిత పరిస్థితులలో బలము పొందుట అనే సంగతిని పౌలు ప్రస్తావించాడు. It is all spiritual strength. అవన్నీ ఆత్మీయమైనటువంటి బలమే. But spiritual strength needed in various situations of life. అయితే ఆత్మీయ బలము అనేది జీవితంలో వివిధ రకాలైన పరిస్థితులలో అక్కరగా ఉంది. Because our battles, spiritual battles, are in various areas of our life. ఎందుకు అంటే మన ఆత్మీయ పోరాటము అనేది ఒక్క విషయంలోనే కాదు, జీవితంలో అనేక సందర్భాలలో అనేక విషయాలలో మనము పోరాటము చేయాలి. Sometimes we have battles in relation to other people who oppose us and who come to create trouble. కొన్నిసార్లు మనకి సమస్య కలిగించేవారు లేక మనల్ని వ్యతిరేకించేవారు, వారి విషయంలో ఆత్మీయమైన పోరాటం ఉంటుంది. Some people who test our patience. కొన్నిసార్లు మన ఓపికను పరీక్షించేటువంటి ప్రజలు. Some of our friends, they desert us, leave us and go. కొద్దిమంది మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. That creates a battle in our mind. అది మన మనసులో ఒక పోరాటాన్ని కలిగిస్తూ ఉంది. Some people provoke us. కొన్నిసార్లు కొద్దిమంది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. And our patience is tested. మన యొక్క ఓపిక అనేది పరీక్షించబడుతూ ఉంటుంది. Then we are in a battle. అప్పుడు మనకి ఆంతర్యములో ఒక పోరాటము కలుగుతుంది. We need strength. ఆ పోరాటములో మనకి శక్తి కావాలి. Sometimes people do not help us as we expect them to do. కొన్నిసార్లు మన బలహీనతలో లేక మన పోరాటములో ప్రజలు మనకి సహాయం చేయాలని మనం ఆశిస్తాం. మనం ఆశించినట్లుగా వారు సహాయం We have చేయరు. lack of support and supply from other people. ఇతర ప్రజల నుండి సహాయ సహకారాలు అనేవి మనకి అందవు. Then we enter into a spiritual battle in our mind. అప్పుడు మన మనసులో ఆత్మీయమైన పోరాటములో మనం ప్రవేశిస్తాం. Why are these people not helping me? ఎందుకు ఈ ప్రజలు నాకు సహాయం చేయడం లేదు? Why did these brothers leave me? ఈ సహోదరులు ఎందుకు నన్ను విడిచిపెట్టారు? Why are they speaking against me? ఎందుకు వీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు? You know, these are all battle situations. ఇవన్నీ కూడా పోరాట పరిస్థితులు. You have battles in your family. మీ కుటుంబాలలో పోరాటం ఉంటుంది. Battles in relation to your children. పిల్లలకు సంబంధించి పోరాటం ఉంటుంది. In relation to husbands and wives. భార్యాభర్తలకు సంబంధించి పోరాటం ఉంటుంది. In your relationship with your neighbors, there can be battles. ప్రక్కింటి వారితో మీకున్న సంబంధాలలో పోరాటం ఉంటుంది. In the assembly with other believers, you can have battles. సంఘములో తోటి విశ్వాసితో పోరాటం ఉంటుంది. In your ministry, you can have battles. మీ పరిచర్యలో పోరాటం ఉంటుంది. We all have battles. మనందరికీ పోరాటాలు ఉన్నాయి. In different areas. అయితే వివిధ రకాలైన పరిస్థితులలో సందర్భాలలో
We think that we are the only ones having battles. మనం ఏమనుకుంటామంటే ఈ పోరాటం మనకి మాత్రమే ఉంది, పక్క వారికి లేదనుకుంటాం. Others have no battles. ఆ ఇతరులకి ఏ పోరాటాలు లేవండి, నాకు మాత్రమే ఉందనుకుంటాం. Only I have so many battles. కేవలం నాకు మాత్రమే ఇన్ని పోరాటాలు ఉన్నాయి, ఇంటిలో పోరాటం, సంఘంలో పోరాటం, సమాజంలో పోరాటం అనుకుంటా. Don't think like that. దయచేసి అలా అనుకోవద్దు. You think like that because you do not know what's happening in the lives of others. నీవు అలా అనుకుంటావు ఎందుకు అంటే ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో అది నీకు తెలియదు కాబట్టి కేవలం నీకు మాత్రమే పోరాటాలు ఉన్నాయి అని అనుకుంటావు. Oh, my battle is too much. ఇదిగో నా పోరాటం చాలా గొప్పది. Why did God allow this in my life? దేవుడు ఎందుకు నా జీవితంలో ఎంత పోరాటాన్ని అనుమతించాడు? Every day there is fighting. ప్రతి రోజు యుద్ధమే. It may not be physical fight. బహుశా అది భౌతిక సంబంధమైన యుద్ధం కాదు. But in your mind, mental fight. అయితే ఇది మానసికమైనటువంటి పోరాటం. Spiritual battle. ఆత్మీయమైన పోరాటం. I only have this. ఇది కేవలం నాకు మాత్రమే ఉంది అనుకుంటా. I am finding it so difficult to handle. కాబట్టి ఈ పరిస్థితులు ఎదుర్కోవడం నాకు చాలా కష్టంగా ఉంది. Why did God allow this? ఎందుకు దేవుడు అనుమతించాడు? Do you think like that? మీరు అలా అనుకుంటారా? Sometimes we do. కొన్నిసార్లు మనం అలా అనుకుంటా. But if God has allowed a battle in your life, అయితే దేవుడు నీ జీవితంలో ఒక పోరాటాన్ని ఆయన అనుమతిస్తే, in some area, కొన్ని సందర్భాలలో ఆయన అనుమతిస్తే, God will also show you the way out of it. దాని నుండి ఎలా బయటికి రావాలో, పరిష్కరించుకోవాలో మార్గాన్ని కూడా దేవుడు తెలియచేస్తాడు. God will give you the strength to handle that battle. ఆ యొక్క యుద్ధాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. In my college days, in our textbook, there was a story. అంకుల్ గారు చదువుకునే దినాలలో వారి పాఠ్య పుస్తకాల్లో ఒక స్టోరీ ఉంది. There was a man who had got a lot of burdens in life. తన జీవితంలో చాలా భారాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. Great burden on his back. తన భుజాల మీద చాలా భారం వేసుకొని ఉన్నాడు. And in a dream he went to heaven. ఆ కలలో ఆయన పరలోకానికి వెళ్ళాడు. And he told an angel there, పరలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక దేవదూతతో చెప్పాడు, my burden in the world is too heavy. లోకములో నాకున్న భారం చాలా బరువుగా ఉంది. I cannot carry this. ఆ భారాన్ని నేను భరించలేకపోతున్నాను, మోయలేకపోతున్నాను. Many of my friends, they have lesser burdens. నా స్నేహితులు చాలా మంది చాలా తేలికైన భారాలు వారు కలిగి ఉన్నారు. So you please change my burden and give me a lesser burden. కాబట్టి దయచేసి నాకున్న ఈ అధిక భారాన్ని తీసివేసి నాకు కొద్ది భారాన్ని ఇవ్వమని అడిగాడు. And the angel took him to a warehouse, storehouse. అప్పుడు దేవదూత ఆ వ్యక్తిని ఈ సామాన్లు నిల్వ చేసే గది దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. That is where all the burdens of people are kept. ఆ గదిలో ప్రజలందరి భారాలు ఆ గదిలో ఉంచబడతాయి. Oh, thousands of gunny bags full of burdens, full of loads. వేల బస్తాలు బరువులతో నిండి ఉన్నాయి. And the angel said, you put down your bag here. దేవదూత అన్నాడు, సరే నీ భారం ఉందే ఆ భారాన్ని ఇక్కడ దించేసే అని చెప్పాడు. And you take any burden that you can carry. నీవు మోయగలిగిన ఏ భారమైనా అంటే ఏ సంచి అయినా నువ్వు తీసుకో అని చెప్పాడు. So you can go around and choose any burden. కాబట్టి ఈ గదిలో నువ్వు చుట్టూ వెళ్ళి నువ్వు ఏ భారమైనా కోరుకోవచ్చు, ఎన్నుకోవచ్చు అని చెప్పాడు. It is a large warehouse. ఇది చాలా పొడవుగా విశాలముగా ఉన్నటువంటి భారాల సంచీలు ఉన్న గది. Thousands of burdens are there. వేల భారాల సంచీలు అక్కడ ఉన్నాయి. So he was very happy. కాబట్టి అప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు. So he went and picked a bag. అతడు తన భారము దింపి సంచి దింపి ఇంకొక భారముతో నిండిన సంచి ఇలా ఎత్తాడు. Oh, it's too heavy, I cannot carry it. అది చాలా బరువుగా ఉంది, నేను మోయలేను అనుకున్నాడు. He put it down. దాన్ని కూడా పక్కన పెట్టాడు. Then he walked a little bit. కొంచెం ముందుకెళ్ళాడు. There's a small bag. అక్కడ ఏదో చిన్న సంచి కనపడుతుంది అనుకున్నాడు. I will take that. ఇది తీసుకుంటాను అనుకున్నాడు. He took that. దాన్ని కూడా పైకి లేపాడు. Though it looked small, it was very heavy. సంచి ఏమో చిన్నగా కనపడుతుంది కానీ బరువు చాలా ఎక్కువగా ఉంది. అది కూడా He lifted it, he cannot lift. అతను పైకి లేపాడు, దాన్ని లేపలేకపోయాడు. Then he looked for another one. ఆ తదుపరి ఇంకొకటి చూశాడు. He looked for many bags. అలాగూ చాలా సంచులు అనగా భారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. He is going round and round that big hall. ఆ హాల్లో ఆయన చుట్టూ వెళ్ళి తిరుగుతూ సంచులు లేపుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, కానీ సాధ్యం కావడం లేదు. Lifting one bag,
ఒక సంచి ఎత్తుతున్నాడు. Oh, heavier than mine, I put it down. ఓ, నా భారం కంటే ఇది బరువుగా ఉంది అనుకుంటున్నాడు. Another bag, ఇంకొక సంచి లేపుతున్నాడు. very heavy, put it down. ఇది చాలా బరువుగా ఉంది అని చెప్పి విడిచిపెడుతున్నాడు. Finally, చివరిగా he pulled up one bag అతడు ఒక సంచి పైకి లేపాడు, that he can carry. దాన్ని ఆయన మోయగలిగినటువంటి భారముతో నిండిన సంచి. He told the angel, దేవదూత అన్నాడు, I will take this burden. ఇదిగో ఇది తక్కువ బరువు ఉంది, ఇది నేను తీసుకుంటానన్నాడు. This is something I can carry. ఇది నేను భరించగలిగినటువంటి భారము అని అన్నాడు. The angel said, okay, you take it. దేవదూత అన్నాడు, సరే నువ్వు తీసుకో అన్నాడు. But the angel said, కానీ దేవదూత అన్నాడు, you look carefully at that bag. ఈ సంచి నువ్వు జాగ్రత్తగా గమనించు. That is the bag you put down. ఇదిగో నువ్వు ఇదివరకు మోసిన సంచి ఉందే కింద పెట్టావే, ఆ సంచి ఇదే అన్నాడు. That is your bag only. ఇది నీ సంచినే, నీ భారమే. That is something you can lift. నువ్వు మోయగలిగిన, నీవు లేపగలిగిన భారం అది. When God allows a battle in your life, దేవుడు నీ జీవితంలో ఒక పోరాటాన్ని అనుమతించినప్పుడు, that is not something that you cannot handle. నీవు మోయలేనటువంటి పోరాటాన్ని ఆయన నీకు ఇవ్వడు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, సహోదరులారా, it is true we have battles. వాస్తవమే, మనందరి జీవితాల్లో ఈ పోరాటం ఉన్నది. But we don't have to be discouraged that we have battles. అయితే పోరాటాలు ఉన్నాయి అని మనము నిరాశపడవలసిన అవసరం లేదు. It may be physical illness, బహుశా అది శరీర సంబంధమైన అనారోగ్యము కావచ్చు, relational problems, లేకపోతే సంబంధ బాంధవ్యాలలో సమస్యలు కావచ్చు, financial problems, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు. doesn't matter. అది ఏదైనా కానివ్వండి, You can handle it. నీవు దాన్ని ఎదుర్కోగలవు. That is why God gave it to you. అందుచేతనే దేవుడు ఆ సమస్యను నీకు ఇచ్చాడు. Don't compare your battles with others' battles. నీ యొక్క భారాన్ని వేరే వారి భారంతో దయచేసి పోల్చుకోవద్దు. What God has given you is with a purpose. దేవుడు నీకు ఏ భారం అయితే ఇచ్చాడో, ఏ పోరాటం అయితే ఇచ్చాడో, ఒక ఉద్దేశముతో ఇచ్చాడు. And you can handle it. దాన్ని నీవు ఎదుర్కోగలవు, భరించగలవు. Okay, how can you handle it? దాన్ని ఎలా ఎదుర్కోగలవు? When you become strong in the Lord. నీవు ప్రభువులో బలము కలిగి ఉన్నప్పుడు. That is what Paul says. అదే పౌలు అంటూ ఉన్నాడు. In order to stand against the wiles of the devil, అపవాది యొక్క తంత్రములను ఎదిరించాలి అంటే, be strong in the Lord and the power of his might. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అంటున్నాడు. That is our greatest need today. ఈరోజు మనకున్న గొప్ప అవసరత అదే. Do you know what your greatest need is? మనకున్న గొప్ప అవసరత ఏంటో తెలుసా? Your greatest need is not removal of your burden. నీకున్న గొప్ప అవసరత నీ భారమును తొలగించడం కాదు. That God may not remove. దాన్ని దేవుడు తీసివేయడు కూడా. For God's good reason he has given you that burden. దేవుడు ఒక మంచి కారణము చేతనే ఆయన ఆ భారాన్ని నీకు ఇచ్చాడు. Then what is the solution? మరి దీనికి ఉన్న పరిష్కారం ఏంటి? You become strong enough to handle that burden. ఆ యొక్క భారాన్ని భరించడానికి నీవు తగిన శక్తిని పొందుకోవాలి. It is not the lightening of that burden that is required, but strengthening of your spiritual life to carry that burden. భారమును తొలగించుకునే అవసరత కాదు ఇక్కడ. ఆ భారమును భరించడానికి నీవు ప్రభువులో శక్తిని పొందుకోవాలి. Did you understand that? ఈ విషయం మీకు అర్థమైందా? Don't ask for lighter battles. భారమును తేలిక చేయమని దేవుణ్ణి అడగబాకండి. It may not become lighter. అది తేలిక కూడా కాదులేండి. But you can become stronger to handle that battle. కానీ భారమైన భారాన్ని భరించడానికి నీవు తగిన బలమును కలిగి ఉండొచ్చు. Children in the university, they say our question paper should become easy. విశ్వవిద్యాలయంలో ఉన్న పిల్లలు ఏమంటారు అంటే, మా ప్రశ్నపత్రము చాలా సులువైంది అంటారు. Too difficult. చాలా కష్టంగా ఉంటుంది. And the university says, విశ్వవిద్యాలయం అంటుంది, no, we will not make it easier. వారేమో యూనివర్సిటీ వాళ్ళు పేపర్ని మేము సులువు చేయమంటారు. Solution to your problem is not getting easier question papers. మీ సమస్యకు పరిష్కారం ప్రశ్నపత్రాన్ని సులువు చేయడం కాదు. Solution is you learn better. పరిష్కారం ఏంటంటే మీరు బాగా నేర్చుకోండి. You study better. మీరు బాగా చదువుకోండి. Then you can handle this question paper. అప్పుడు ఈ ప్రశ్నపత్రానికి మీరు సమాధానాలు ఇవ్వగలుగుతారు. Don't ask the university to prepare easy papers. యూనివర్సిటీ వారిని సులువైన ప్రశ్నపత్రం తయారు చేయండి అని అడగబాకండి. University has a standard. యూనివర్సిటీకి వారికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. They will
not give easy paper. వారు ప్రశ్నపత్రాన్ని ఎన్నడూ సులువుగా తయారు చేయరు. But there is a solution. అయితే దానికి ఒక పరిష్కారం ఉంది. You learn better. మీరు పాఠ్యాలు చక్కగా నేర్చుకోండి. You work hard. మీరు కష్టపడి నేర్చుకోండి. Then you can handle this difficult question paper. అప్పుడు ఆ క్లిష్టమైన ప్రశ్నపత్రాలకు మీరు సమాధానాలు ఇవ్వగలుగుతారు. That is in our Christian life. అది కూడా మన క్రైస్తవ జీవితంలో అలాగే ఉంది. Now we as human beings, we pray, we ask God to lighten our battle. మానవులుగా బలహీనులంగా మనం ఏం అడుగుతామంటే, దేవా మా భారాన్ని తేలిక చెయ్యయ్యా అని అడుగుతాం. Nothing wrong in that. అలా అడగడంలో తప్పేం లేదు. But very often our battles are not lightened. అయితే చాలా సార్లు మన భారము, మన యుద్ధము అనేది తేలికగా చేయబడదు. But God makes provision to strengthen you proportionate to your battle. అయితే ఆ యొక్క యుద్ధాన్ని ఎదుర్కోవడానికి దేవుడు నిన్ను తగిన బలముతో ఆయన బలపరుస్తాడు. Be strong in the Lord. ప్రభువునందు శక్తి కలిగిన వారై ఉండండి. And in the power of his might. ఆయన శక్తిని బట్టి బలవంతులు కండి. So what is our great need today? ఇప్పుడు మనకున్న గొప్ప అవసరత ఏంటి? Not just lightening our burden. మన భారాన్ని తేలిక చేసుకోవడం కాదు, Becoming stronger to carry that burden. ఆ భారమును మోయడానికి మనము తగిన బలము కలిగిన వారం అవడం. What is that strength? ఆ బలము ఏంటి? In the Lord, ప్రభువులో, in the power of his might. ఆయన మహాశక్తిని బట్టి అన్నాడు. Paul uses another word for this strength. ఈ బలానికి పౌలు మరొక పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. In chapter 3 of Ephesians. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. There he is making a prayer for the believers in Ephesus. ఎఫెసీలో ఉన్న విశ్వాసుల కొరకై పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. And he talks almost the same thing. ఇదే సంగతిని ఇంచుమించుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. He talks about strength. బలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He talks about might. శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Okay, come to chapter 3 of Ephesians. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయానికి రండి. He is praying for the believers in Ephesus. ఎఫెసీలో ఉన్న విశ్వాసులందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. What is his prayer? అతని ప్రార్థన ఏంటి? 3:16. 3వ అధ్యాయం 16వ That he would grant you according to the riches of his glory to be strengthened with might through his spirit in the inner man. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు అంటున్నాడు. Beautiful description of that strength. ఆ శక్తిని గురించిన రమ్యమైన వివరణ ఇక్కడ చెప్పబడింది. Strengthened in the inner man. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండడం. Strengthened with might. శక్తితో బలము పొందుకోవడం. And by the spirit. ఆయన ఆత్మ వలన బలము పొందుకోవడం. In Ephesians 6 we read strengthened with might, in his might. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన శక్తిని బట్టి బలవంతులు కండి అన్నాడు. Here also he says strengthened in might, by might. ఇక్కడ కూడా శక్తి చేత బలవంతులు కండి అంటూ ఉన్నాడు. Where? ఎక్కడ? In the inner man. అంతరంగ పురుషుని యందు And అన్నాడు. by his spirit. ఆయన ఆత్మ వలన అన్నాడు. Okay. Strengthened in the inner man. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండడం. Not the outer man. బాహ్య సంబంధమైన పురుషుని యందు కాదు. Not a physical strength. శరీర సంబంధమైన శక్తి కాదు ఇది. Inner man. అంతరంగ పురుషుని యందు. What is inner man? అంతరంగ పురుషుడు ఎవరు? You know, Bible talks about inner man and outer man. బైబిలు ఆంతర్య పురుషుని గురించి మాట్లాడుతుంది, బాహ్య పురుషుని గురించి మాట్లాడుతూ ఉంది. Read 2 Corinthians 4:16. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 2 men. ఇక్కడ ఇద్దరు పురుషులు కనబడుతూ ఉన్నారు. Outer man, inner man. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. Paul says our outer man is perishing. పౌలు ఏమంటున్నాడు అంటే మన బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు. And inner man can be strengthened. అయితే ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడవచ్చు అంటూ ఉన్నాడు. What is outer man? బాహ్య పురుషుడు ఎవరు? Outer man is our body. బాహ్య పురుషుడు ఎవరు అంటే మన శరీరం. That
part of man with which you relate to the material world. ఈ యొక్క బాహ్య పురుషుడు అనే ఈ భాగముతో వస్తు సంబంధమైన వాటితో మనము సంబంధాన్ని కలిగి ఉన్నాం. That is our body. అదే మన శరీరం. We relate to this world through our body. మన శరీరముతో మనం ఈ లోకానికి సంబంధించిన వారముగా ఉన్నాం. That is the outer man. అదే బాహ్య పురుషుడు. And that man is perishing. ఆ పురుషుడు కృషించిపోతున్నాడు. That happens. అది జరుగుతుంది. We don't want it to perish. నశించాలి, కృషించిపోవాలి అని మనం అనుకోము. We want our outer man to be always young. మన బాహ్య పురుషుడు ఎప్పుడు యవ్వనంగానే ఉండాలి అని మనం కోరుకుంటాం. If our hair grows gray, ఒకవేళ మన వెంట్రుకలు తెల్లగా అయిపోతున్నాయి అనుకోండి, we will blacken it. వాటిని మనం నల్లగా చేస్తూ ఉంటాం. Because people should think that I am still young. ఎందుకంటే ప్రజలు ఇంకా నేను యవ్వనస్తున్నే అనుకోవాలి అనుకుంటారు. That's very funny. ఇది చాలా ఫన్నీగా ఉంది. There is a story about some women who were saying that they are very young. కొద్దిమంది స్త్రీలు వారు మేము చాలా యవనస్తులం అని చెప్పుకునే వారి గురించిన ఒక చరిత్ర ఉంది. They were traveling in a train. వారు ఒక రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 3 women. 3 స్త్రీలు. They are actually middle aged. వాస్తవానికి వారు మధ్య వయసు కలిగిన వారు. But they are pretending that they are very young. అయితే వారు ఎలా నటిస్తున్నారంటే చాలా యవనస్తుల్లాగా నటిస్తూ ఉన్నారు. So one lady says, ఒక స్త్రీ అంది, "Oh, this watch of mine my husband gave for my last birthday, that is 20th birthday." ఇదిగో ఈ వాచ్ ఉందే, నేను చేతికి పట్టుకున్నాను ఈ గడియారం, మా భర్త గారు పోయిన సంవత్సరం నా పుట్టినరోజు ఇచ్చాడు, అప్పుడు నాకు 28 సంవత్సరాలు అంటుంది. 20 years. 20 సంవత్సరాలట. She must be 45. బహుశా వాస్తవానికి ఆమె వయసు 45 కావచ్చు. But ladies don't want to admit that. కానీ స్త్రీలు మా వయసు ఎంత అని చెప్పుకోవడానికి వారు అన్నది ఇష్టపడరు. Another woman sitting next said, పక్కన కూర్చున్న ఇంకొక స్త్రీ అంది, "You know this ring, special ring. ఇదిగో ఈ రింగ్ ఉందే, ఇది ప్రత్యేకమైన రింగు. That my husband gave on my 22nd birthday last month only." పోయిన నెలే 22వ పుట్టినరోజు అప్పుడు నా భర్త నాకు ఈ ఉంగరం ఇచ్చాడని చెప్తుంది. Another lady said, మూడవ స్త్రీ అంటుంది, "You know this saree, ఇదిగో ఈ చీర ఉందే, my mother-in-law bought for my 23rd birthday. మా అత్తగారు నా 23వ పుట్టినరోజు సందర్భంగా ఈ చీర తెచ్చింది" అంటది. Just few days back. కొన్ని రోజుల క్రితమే. Oh, they are 20, 22 and 23 only. వాళ్ళ వయసులు ఏమంటున్నారు? 20, 22, 23 అంటున్నారు. So there was a man sleeping on the upper berth in the train. These ladies are in the down berth. ఈ స్త్రీలందరూ కూడా కింద బెర్త్లో కూర్చొని ఉన్నారు. ఒక పురుషుడు ఉన్నాడు, ఆయన పై బెర్త్లో ఆయన గమనిస్తూ ఉన్నాడు ఇవన్నీ. He was listening to their conversation. వారి యొక్క సంభాషణ అంతా వింటూ వచ్చాడు. He thought, "I must teach a lesson to these women." అతడు అనుకున్నాడు, ఈ స్త్రీలకి ఒక పాఠం నేర్పాలి అనుకున్నాడు. You know what he did? ఆయన ఏం చేశాడో తెలుసా? He rolled down from the upper berth and fell into the lap of these 3 women. అతడు ఆ పై నుండి జారి ఈ 3 స్త్రీలు కూర్చున్న క్రింద పడిపోయాడు. And he said, "I am just born." ఆయన అన్నాడు, నేను ఇప్పుడే పుట్టాను అన్నాడు. Now that is only a story. ఇది కేవలం కథ మాత్రమే. That shows man's desire to always pretend to be young. అది మానవుడు ఎప్పుడూ కూడా నేను యవ్వనంగానే ఉండాలి అని కోరుకునే ఆశను తెలియచేస్తూ. At 60 you want to be 16. 60 ఏండ్లు ఉంటాయి, 60 ఏండ్లలో 16 ఏండ్లు వాడుగా ఉండాలనుకుంటావు. Paul says our outer man is perishing whatever you do. పౌలేమంటున్నాడంటే నువ్వేమి చేసినా మన బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉంటాడు. You can color it, you can polish it, you do what you want, still it will perish. మీరు తల వెంట్రుకలకు రంగు వేయచ్చు, ముఖానికి పాలిష్ వేయచ్చు, నువ్వేమి చేసినా సరే బాహ్య పురుషుడు కృషించిపోతాడు. But the inner man, అయితే ఆంతర్య పురుషుడు, what is the inner man? ఆంతర్య పురుషుడు ఎవరు? Your spiritual man. నీ ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ. That part with which you relate to God. ఈ ఆత్మ అనే భాగముతో నీవు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావు. He can be renewed. అతడు నూతన పరచగలుగుతాడు. Even when you are 75, your inner man can be renewed. నీవు 75 సంవత్సరాల వయసు కలిగి ఉన్నప్పటికీ
నీ ఆంతర్య పురుషుడు నూతన పరచబడగలడు. Your outer man cannot be renewed. నీ యొక్క బాహ్య పురుషుడు నూతన పరచబడలేడు. Whatever you do, it will perish. నువ్వు ఏమి చేసినా సరే ఈ శరీరము అనేది కృషించిపోతూనే ఉంటుంది. But your inner man, అయితే నీ ఆంతర్య పురుషుడు, even though you are growing in age, నీవు వయసులో పెరుగుతున్నప్పటికీ it can become stronger and stronger and stronger. అది అనగా ఆంతర్య పురుషుడు మరి ఎక్కువగా బలము కలిగి ఉండొచ్చు. That is good news. అదే మంచి వార్త. People who are getting aged, ఎవరైతే వయసులో పెరుగుతూ ఉన్నారో, this is an encouragement to them. వారికి ఇది చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాట. Oh, my beauty is fading. ఇదిగో నా అందం వాడిపోతుంది, My strength is fading. నా బలము కరిగిపోతూ ఉంది. So many things will come to your mind. నీ మనసుకి చాలా ఆలోచనలు వస్తాయి వయసు Now పెరుగుతున్నప్పుడు. you cannot stop it. దాన్ని నువ్వు ఆపలేవు కూడా. You know what you should do? నువ్వేం చేయాలో తెలుసా? But I will become younger and stronger inside. అయితే ఆంతర్య పురుషునిలో నేను ఎక్కువ బలము కలిగి యవనస్తుడుగా మారతాను అని నీవు అనుకోవచ్చు. Isaiah 40:31 says, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడింది, they that wait upon the Lord shall renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు అని వ్రాయబడింది. So if you decide to spend more time in the presence of God, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపటం మీరు నిర్ణయించుకుంటే, you will become stronger inside. మీరు అంతరంగములో ఎక్కువ బలవంతులవుతారు. If you read and meditate upon God more time, ఆ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటే, if you pray more time, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉంటే, if you spend more time in personal worship of God, వ్యక్తిగతంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సమయాన్ని నీవు గడుపుతూ ఉంటే, as Paul said, your inner man can be renewed. పౌలు చెప్పినట్లుగా నీ ఆంతర్య పురుషుడు నూతన పరచబడగలడు. So people getting older, there is good news for you. కాబట్టి వయసులో ఎవరైతే వృద్ధులు అవుతున్నారో అట్టి వారికి మంచి వార్త ఉన్నది. Don't be discouraged by your diminishing external body. మీ బాహ్య శరీరము కృషించిపోతున్నప్పుడు దయచేసి మీరు నిరాశపడవద్దు. You can become strong and renewed inside. మీ ఆంతర్యములో మీరు ఎక్కువ బలవంతులు కావచ్చు, మీ ఆత్మను నూతన పరుచుకోవచ్చు. We know some people like that. అలాగూ కొద్దిమంది వ్యక్తులను మనం ఎరుగుదాం. Very old people, చాలా ముసలివారు, maybe bedridden, బహుశా వారు మంచంలో కూడా ఉంటారు, very happy. కానీ చాలా సంతోషంగా ఉంటారు. Have you seen people like that? మంచంలో ఉండి చాలా సంతోషంగా ఉండే వ్యక్తులను ఎప్పుడైనా మీరు చూసారా? I hope you have. బహుశా మీరు చూసే ఉండుంటారు. Some old women, చాలా మంది వృద్ధ స్త్రీలు, some old men, చాలా మంది వృద్ధ పురుషులు, they cannot walk or travel, వారు కనీసం నడవలేరు, ప్రయాణం చేయలేరు. but they have cultivated their spiritual qualities so much in the past life that when they are old, though they cannot move, they are full of the joy of the Lord. వారు వయసు పెరిగి మంచములో ఉన్నప్పటికీ వారి గడిచిన సంవత్సరాలలో ఆత్మీయంగా వారు పొందిన బలము చేత వారు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటారు. I have something very important to tell people who are getting aged. వయసులో పెద్దవారు అవుతున్న వారి కొరకు చెప్పడానికి నా దగ్గర ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. You are not very old now. నువ్వు ఇప్పటికి అంత వృద్ధుడివేమి కాదు, వృద్ధురాలువేమి కాదు. Slowly you are getting older. క్రమేణా వృద్ధాప్యానికి మనం దగ్గర అవుతూ ఉంటాం. You should bear in mind one thing. మనసులో ఒక విషయాన్ని మనం ఉంచుకోవాలి. When you are young, or that is when you are not so old, నీవు వృద్ధుడవు కాకముందే అనగా యవ్వనములో ఉండగానే cultivate spiritual qualities. ఆత్మీయమైన గుణ లక్షణాలను మీరు వృద్ధి చేయండి, పండించండి. Cultivate Christian character. క్రైస్తవ సుగుణాలను, స్వభావాన్ని మీ హృదయములో పండించండి. Cultivate spiritual qualities. ఆత్మీయమైన లక్షణాలను మీ అంతరంగములో వాటిని మీరు పుట్టించండి, వృద్ధి చేయండి. Patience, ఓర్పు, joy, సంతోషము, peace, సమాధానము, no murmuring, గుసగుసలాడటం లేకపోవడం, giving thanks always, అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, satisfaction in whatever situation you are. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతృప్తిని కలిగి ఉండడం. Cultivate this. ఇవన్నీ కూడా నీ జీవితంలో నీవు పండించాలి, వృద్ధి చేసుకోవాలి. And if you cultivate this now, వీటిని ఇప్పుడే
ఈ వయసులో యవనంలో ఉన్నప్పుడే నీవు పండిస్తూ ఉంటే, వృద్ధి చేస్తూ ఉంటే, when you become really old, నీవు నిజంగా వృద్ధుడు అయినప్పుడు you don't enjoy food, నీవు అప్పుడు ఆహారాన్ని అంతగా ఆస్వాదించలేవు. వృద్ధాప్యంలో you don't have good sleep, మంచి నిద్ర ఉండదు. వృద్ధాప్యంలో you are not able to read, కనీసం వృద్ధాప్యంలో నీవు చదవలేవు. you are not able to go to meeting. వృద్ధాప్యంలో నీవు కూడికకు కూడా వెళ్ళలేవు. Even then అయినప్పటికీ you will be happy. నీవు చాలా సంతోషంగా ఉండగలవు. Did you understand that? ఈ విషయం మీకు అర్థమైందా? This is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Provided you cultivate these qualities before you get old. నీవు వృద్ధుడవు కాకముందే దేవుడు అనుగ్రహించిన ఈ దైవ లక్షణాలను నీ ఆంతర్యములో నీవు పండిస్తూ వృద్ధి కలిగించు. But many people don't do that. కానీ చాలా మంది అలా చేయరు. I have seen this. దాన్ని నేను గమనించాను కూడా. That's why I'm saying. అందుచేతనే ఈ మాటలు నేను When they తెలియచేస్తున్నాను. have power, వారికి శక్తి ఉన్నప్పుడు, when they are strong, వారు బలము కలిగి ఉన్నప్పుడు, they'll be going around gossiping. వారు సణుగుతూ గుసగుసలాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటారు. They'll be going around quarreling. అందరితో గొడవ పడుతూ ఉంటారు. They'll be fighting with people. ప్రజలతో గొడవ పడుతూ ఉంటారు. Impatient. ఓర్పు లేకుండా ఉంటారు. No thanksgiving in their life. వారి జీవితంలో కృతజ్ఞత అనేదే ఉండదు. That is how they have practiced. అలాగూ వారు అలవాటు చేసుకుంటారు. I have very, very bad news for such people. అలాంటి వ్యక్తులకు నా దగ్గర చాలా చెడ్డ సమాచారం ఉంది. I have very bad news for you. మీకు చాలా చెడ్డ సమాచారం. You know what that is? అదేంటో తెలుసా? When you get old, నీవు వృద్ధుడు అయినప్పుడు you will have no joy. నీకు సంతోషమే ఉండదు. No joy in food. ఆహారం తీసుకున్నట్లో సంతోషం ఉండదు. You cannot go anywhere. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. Can't go to the meeting. మీటింగ్ కూడా వెళ్ళలేవు. Can't hear properly. సరిగా వినలేవు. సంగతి Can't see properly. చూడలేవు. Disappointed. నిరాశ. No joy. సంతోషమే ఉండదు. Always complaining. ఎప్పుడు ఇక సణుగుతూనే ఉంటావు, నేరం మోపుతూనే ఉంటావు. Fighting with your daughter-in-law who is taking care of you. నీ గురించి జాగ్రత్త వహిస్తున్న కోడల మీద నువ్వు గొడవ పడుతూ ఉంటావు. Do you know why? ఎందుకో తెలుసా ఇవన్నీ? When you were young, నువ్వు యవనుడుగా ఉన్నప్పుడు, యవనస్తురాలుగా ఉన్నప్పుడు you did not cultivate spirituality. ఆత్మీయమైన గుణలక్షణాలు నీ ఆంతర్యములో నీవు పండించలేదు. Don't think you can cultivate spirituality when you turn 80. 80 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆత్మీయంగా నేను ఎదగవచ్చులే, ఆత్మీయమైన గుణలక్షణాలు నేను సంపాదించవచ్చులే అనుకోవద్దు. When I become 80, I will become spiritual. నేను 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందుతా. That will not work. అది అన్నడు పనిచేయదు. 80, you will not be in a mood to become spiritual. 80 ఏండ్ల వయసులో నేను ఆత్మీయంగా వృద్ధి చెందాలి అనే ఆ కోరిక, ఆశ కూడా కనీసం నీకు ఉండదు. This is a practical advice to all those who are getting old. ఎవరైతే వృద్ధాప్యానికి దగ్గరవుతున్నారో వారందరికీ ఇది ఒక ఆచరణాత్మకమైన ఉదాహరణ. Even as your outer man perishes, మీ బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నప్పటికీ strengthen your inner man. మీ ఆంతర్య పురుషుడిని బలము చేత నింపండి. Paul says it can be renewed. పౌలు అంటున్నాడు మీ ఆంతర్య పురుషుడు నూతన పరచబడగలడు. And if your inner man is renewed, నీ ఆంతర్య పురుషుడు బలము పొందితే, when you are old, నీవు వృద్ధుడు అయినప్పుడు, when spiritual battle comes, ఆత్మీయమైన పోరాటం వచ్చినప్పుడు you will not fail. నీవు ఓడిపోవు. You will have victory. నీవు విజయాన్ని సాధిస్తావు. Because you are strong. ఎందుకంటే నీవు బలవంతుడు. If you are not strong, నీవు బలవంతుడు కాకపోతే always complaining, ఎప్పుడు నేరం మోపుతూనే ఉంటావు. always murmuring, ఎప్పుడు సణుగుతూనే ఉంటావు. you will have a miserable life. చాలా ఘోర పరాజయాన్ని నువ్వు ఎదుర్కొంటావు. Dear brothers and sisters, ప్రియ సహోదరుడా, సహోదరి, how important it is to be strong in the Lord. ప్రభువులో బలము కలిగి ఉండడము అనేది ఎంత ప్రాముఖ్యమైనది. You know, when we are young, we neglect these things. మనము యవనములుగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. Oh, it doesn't matter. పెద్దదేం కాదులే, I can live as I like. నేను ఎలా ఇష్టపడితే అలా జీవించొచ్చులే. Be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. You will get into trouble one day. ఒకరోజు నీవు సమస్యలో ప్రవేశిస్తావు. If you have to face the battles in life,
జీవితంలో పోరాటాన్ని నీవు ఎదుర్కోవాల్సి వస్తే, if you have to stand against the wiles of the devil, అపవాది యొక్క తంత్రాలను నువ్వు ఎదుర్కోవాలి అంటే, cultivate spiritual strength when you are young. ఆత్మీయమైన శక్తిని మీ ఆంతర్యములో పండించండి, వృద్ధి చేయండి. అప్పుడు నీవు యవనుడుగా ఉండగలవు. Paul prays for the Ephesians. ఎఫెసీ సంఘ విశ్వాసుల కొరకై పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. Oh, that they might become strong in the inner man. వారు ఆంతర్య పురుషుని యందు బలము పొందునట్లుగా, strengthened with might, శక్తి చేత వారు బలవంతులగునట్లుగా, through his spirit. ఆయన ఆత్మ ద్వారా బలవంతులగునట్లు. That is another important thing. ఇది మరొక ప్రాముఖ్యమైన సంగతి. How do you become strong? మనం ఎలా బలవంతులం అవుతాం? Through the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా మనము బలవంతులం అవుతాం. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే, God the Holy Spirit indwells you. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగములో ఆయన నివసిస్తాడు. That Holy Spirit prompts you and leads you and guides you in the right way. ఆ పరిశుద్ధాత్ముడు సరైన మార్గములో ఆయన మనలను ప్రేరేపిస్తాడు, నడిపిస్తాడు, తీసుకొని వెళతాడు. When you yield to the promptings of the Holy Spirit in your day-to-day life, నీ అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు నీవు విధేయత చూపినప్పుడు, when you listen to what the Holy Spirit says in your heart, నీ హృదయములో పరిశుద్ధాత్ముడు ఏమి తెలియచేస్తాడో ఆయన సంగతులు నీవు వినినప్పుడు, you yield to it. నీవు ఆయనకు విధేయత చూపుతావు. Obey the Spirit. ఆత్మకు విధేయత చూపండి. Then you become strong spiritually. అప్పుడు ఆత్మీయంగా మీరు బలవంతులవుతారు. What a beautiful truth. ఎంత రమ్యమైన సత్యం ఇది. Become strong inside. అంతర్యములో బలవంతులు కావడం, Gain his might ఆయన శక్తిని పొందుకోవడం, by yielding to the working of the Holy Spirit in your day-to-day life. నీ అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ చేస్తున్న కార్యాలను నీవు హత్తుకొనుట ద్వారా, Then when Satan comes to you with his wiles and tricks, నీవు ఆత్మ అనుగ్రహించే సామర్థ్యాన్ని పొంది బలము కలిగి ఉన్నప్పుడు, అపవాది తన తంత్రాలతో నీ యొద్దకు వచ్చినప్పుడు, you can stand firm on your legs. నీవు నీ కాళ్ళ మీద అపవాది తంత్రములను ఎదిరించడానికి నిలబడగలుగుతావు. By the Spirit of God, I am strong enough to handle Satan. పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా అపవాదిని ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యము కలిగిన వ్యక్తిగా మనం ఉంటాం. If you have not cultivated Christian qualities, క్రైస్తవ సుగుణాలను మన అంతరంగములో మనము పండించకపోతే, if you have not obeyed the Holy Spirit in your life, నీ జీవితంలో పరిశుద్ధాత్మకు నీవు విధేయత చూపకపోతే, if you have not become strong in the inner man, నీ అంతర్య పురుషుని యందు నీవు బలము కలిగి లేకపోతే, when you are faced with the wiles of the devil, అపవాది యొక్క తంత్రాలను నువ్వు ఎదుర్కొన్నప్పుడు, you don't know how to handle it. ఆ తంత్రాలను ఎలా ఎదుర్కోవాలో నీకు అర్థం కాదు. He will defeat you. అతడు ఖచ్చితంగా నిన్ను ఓడిస్తాడు. Your life will be miserable. అప్పుడు నీ జీవితం ఘోర పరాజయం అవుతుంది. Who is responsible for that? దీనికి ఎవరు బాధ్యులు? You are responsible. నీవే బాధ్యుడు. We are responsible. మనమే బాధ్యులం. God gave us the provision to become strong. We did not make use of that provision. Therefore we fail in the battle. మనం బలవంతులము కావడానికి దేవుడు సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సదుపాయాన్ని మనం ఉపయోగించుకోలేదు కాబట్టి పోరాటములో మనం ఓడిపోయాం. Therefore we should become strong in the inner man. అందుచేత ఆంతర్య పురుషుని యందు మనము బలవంతులము కావాలి. Come with me to Colossians chapter 1. నాతో పాటు కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయానికి రండి. Here is another prayer of Apostle Paul. అపోస్తలుడైన పౌలు యొక్క మరొక ప్రార్థన మనం ఇక్కడ చూస్తాం. Ephesians 3 also is Paul's prayer. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో ప్రస్తావించబడిన సంగతి కూడా పౌలు ప్రార్థనే. Now here is another prayer of Apostle Paul. అపోస్తలుడైన పౌలు మరొక ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. There are many things that he prays. అతడు ప్రార్థించే సంగతులు చాలా ఉన్నాయి. But we will read only that portion that talks about strength. బలమును లేక శక్తిని తెలియచేసే భాగం మాత్రమే మనం చదువుదాం. Verse 11 in English it is verse 11. ఇంగ్లీష్ లో 11వ వచనంలో ఉంది. తెలుగులో Strengthen with all might according to his glorious power for all patience and long suffering with joy. తెలుగులో 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే ఆరంభంలో మనం చదువు. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారును అన్నాడు. చివరిలో చూడండి,
ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు అన్నాడు. For all patience and long suffering. That part is there. That is above that. Did you read that? పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు అన్నాడు. Paul is praying for Colossians. పౌలు కొలస్సీ విశ్వాసుల కొరకై ప్రార్థన చేస్తున్నాడు. God help them to be strengthened with all might. దేవుడు సంపూర్ణ బలముతో వారు బలపడేటట్లుగా వారికి సహాయం చేశాడు. Ephesians 6, Paul says might. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో Strength and might. మీరు శక్తి చేత బలవంతులు కండి అన్నాడు. Ephesians 3, Paul says strength and might. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా శక్తి బలము చెప్పాడు. Colossians 1 also he says strength and might. ఇక్కడ కూడా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా శక్తి బలము రెండు విషయాలు చెప్తున్నాడు. Now what strength Paul is talking about? ఇప్పుడు ఏ శక్తిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు? Not physical strength. శరీర సంబంధమైన శక్తి కాదు. Inner strength that we already said. అంతరంగ శక్తి, దాన్ని మనం ఆలకించాం. Oh, help these Colossians to be strengthened with all might according to his glorious power. ఆయనకు తగినట్లుగా అనగా పూర్ణమైన ఓర్పుతో దీర్ఘశాంతముతో వారిని బలవంతులు చేయండి అంటూ ఉన్నాడు. Become strong. వారు బలవంతులు కావడం. Help the Colossians to become strong. కొలస్సీ విశ్వాసులు బలవంతులయ్యేటట్లుగా వారికి సహాయం చేయ అని ప్రార్థిస్తున్నాడు. For what? దేని కొరకు? What is the context? ఈ సందర్భం ఏంటి? For all patience and long suffering. పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము అన్నాడు. Two things. రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ. All patience. పూర్ణమైన ఓర్పు. Patience here is being patient in adverse circumstances. ఎదురవుతున్న పరిస్థితుల మధ్య ఓర్పును కలిగి ఉండడం. Long suffering is patience that you show to people who trouble you. దీర్ఘశాంతము అనేది నీకు శ్రమ కలిగించే ప్రజల విషయంలో నువ్వు ఓర్చుకోవడం, నెమ్మది కలిగి ఉండడం. Both are patience. రెండు, ఓర్పన్నా దీర్ఘశాంతమన్నా రెండు సహనాన్ని సూచిస్తూ ఉన్నాయి. But the first one is towards adversities, adverse circumstances in life. అయితే మొదటిది ఉందే ఓర్పు అనేది, ఈ ఓర్పు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులలో. Second one, long suffering. రెండవది దీర్ఘశాంతము అనేది, that is patience you show towards people who trouble you. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతుంటారో, కష్టపెడుతుంటారో ఆ ప్రజల విషయంలో నువ్వు కనపరిచే ఓర్పు. So we need two kinds of patience. ఇక్కడ రెండు రకాలైన ఓర్పులు అక్కరగా ఉన్నాయి. We need to show patience in the midst of difficulties and troubles and adversities. కష్టాలలో, ఇబ్బందులలో, ప్రతికూల పరిస్థితులలో మనం ఓర్పును కనపరచాలి. And we need to show patience towards people who oppose us, criticize us, trouble us. అదే సమయంలో మనల్ని ఎవరు వ్యతిరేకిస్తారో, విమర్శిస్తారో, ఇబ్బంది పెడతారో వారి పట్ల కూడా మనము దీర్ఘశాంతాన్ని కనపరచాలి. That is the purpose of becoming strong. ఆత్మలో శక్తి కలిగి ఉండడానికి గల ఉద్దేశం అదే. Why should the Colossians become strong? కొలస్సీ విశ్వాసులు ఎందుకు శక్తి కలిగిన వారు కావాలి? They should become strong in the inner man so that they will deal adversities with patience and behave with patience and long suffering towards people who trouble them. కొలస్సీ విశ్వాసులు ఆంతర్య పురుషుని యందు వారు బలవంతులు కావాలి. ఎందుకు అంటే ప్రతికూల పరిస్థితులలో వారు ఓర్పును అనగా సహనాన్ని కనపరచడానికి, అలాగే వారిని ఇబ్బంది పెట్టే, వ్యతిరేకించే వ్యక్తుల పట్ల కూడా దీర్ఘశాంతాన్ని అనగా సహనాన్ని కనపరచడానికి. Now in Ephesians 3, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో there is no context of battle. It doesn't say what situation. ఏ పరిస్థితిలో, అక్కడున్న పరిస్థితులు ఎలాంటివో పౌలు అక్కడ చెప్పలేదు. It is general strength for all battles. అన్ని పోరాటాలకు సంబంధించిన సహజమైన శక్తిని గురించి పౌలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. But here Paul specifies. అయితే ఇక్కడ పౌలు ప్రత్యేకించి ఆ సంగతిని ప్రస్తావిస్తూ ఉన్నాడు. They should become strong in the midst of adversities and oppositions. వారు ప్రతికూల పరిస్థితుల మధ్య,
వ్యతిరేకతల మధ్య బలవంతులుగా ఉండాలి. This is a battle. ఇదే పోరాటము అంటే. Adversities, difficulties, sicknesses, problems, spiritual battle. ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యము, సమస్య, ఇవన్నీ కూడా పోరాటాలే. Many of us have that. మనందరం అవి కలిగి ఉన్నాం. When you are faced with such adverse circumstances, చాలా మంది మనలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. Satan creates doubt in your mind. సాతాను మీ మనసులో సందేహాన్ని కలిగిస్తున్నాడు. Is God really good? నిజంగా దేవుడు మంచోడు అంటారా? Why did God allow this? ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు? Why is God not answering your prayer? ఎందుకు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు? It's a spiritual battle in your mind. ఇది నీ మనసులో ఆత్మీయమైన పోరాటం. Then another context, మరొక సందర్భంలో people are troubling you. ప్రజలు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. Your relatives are troubling you. నీ బంధువులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. People in the assembly speak ill of you. సంఘములో ఉన్న వ్యక్తులు నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. And you have a battle. అప్పుడు నీకు ఆంతర్యములో పోరాటం ఉంటుంది. You feel like fighting with them. నీకు ఎలా భావిస్తూ ఉంటావంటే వారితో గొడవ పడాలి అన్నట్లుగా భావిస్తూ. When they speak against you, you feel like speaking against them. వారు నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వారికి వ్యతిరేకంగా నీవు మాట్లాడాలి అని భావిస్తూ ఉంటావు. Spiritual battle. ఈ ఆత్మీయమైన పోరాటం. I think all of us are experiencing that. ఇవన్నీ మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. But in order to handle these situations, అయితే ఈ పరిస్థితులను మనం ఎదుర్కోవాలి అంటే what do you need? మనం ఏం చేయాలి? You need inner strength. ఆంతర్య బలము మనకు అవసరం. If you are spiritually strong, నీవు ఆత్మీయంగా బలము కలిగి ఉంటే you will know how to handle adversities in life. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులలో ఎలా ఎదుర్కోవాలో నీవు ఎరిగిన వాడుగా ఉంటావు. How to deal with people who create trouble in your life. నీ జీవితంలో ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో వారి విషయంలో ఎలా వ్యవహరించాలో నీవు ఎరిగిన వ్యక్తిగా ఉంటావు. So the battle here is in relation to people and situations. కాబట్టి ఎక్కడున్న అటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇది పరిస్థితుల ఆధారంగా కలిగేటువంటి పోరాటం, ఎదిరించే ప్రజల ఆధారముగా కలిగేటువంటి పోరాటం. Be strong. బలవంతులు కండి. So that you will be able to stand against the wiles of the devil. తద్వారా అపవాది యొక్క తంత్రములను మనము ఎదిరించగలుగుతాం. Let me show you a third context. మూడవ సందర్భం కూడా నేను చూపిస్తాను. Where you need strength. ఎక్కడ మనకి బలము అవసరమో. Paul writing to the Philippians. పౌలు ఫిలిప్పి విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. You know he is in prison. మనం ఎరుగుదము ఈ పత్రిక వ్రాసినప్పుడు పౌలు చెరసాల్లో ఉన్నాడు. And these Philippians send some material fellowship to him. ఈ ఫిలిప్పి విశ్వాసులు కొంత భౌతిక సంబంధమైన ఈవులను వారు పంపించారు. Many people did not help, only very few helped. చాలా మంది సహకరించలేదు కానీ చాలా కొద్ది మంది మాత్రమే సహకరించారు. Paul is acknowledging that gift and writing to them. పౌలు వారు పంపిన ఈవిని స్వీకరించి వారికి కృతజ్ఞతగా ఒక సంగతిని వ్రాస్తూ ఉన్నాడు. He says chapter 4 verse 13. 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అంటూ ఉన్నాడు. Christ strengthens me. క్రీస్తు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. Where? ఎక్కడ? In the inner man. నా ఆంతర్య పురుషుని యందు. What kind of strength? ఎలాంటి బలం ఇది? Not physical strength. ఇది శరీర సంబంధమైన బలము కాదు. Spiritual strength. ఇది ఆత్మ సంబంధమైన బలం. What is the context? ఈ సందర్భం ఏంటి? You know, if you learn the verses above and later, పైనున్న వచనాలు తదుపరి ఉన్న వచనాలు గనక మనం గమనించినట్లయితే verse 12 says, I have learned both to be full and to be hungry, both to abound and to suffer need. 12వ వచనంలో చెప్పాడు, నేను ద్వైన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, అలాగే నేను ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అన్నాడు. Verse 11, I have learned in whatsoever state I am to be content. 11వ వచనంలో నేను కొదువలో అలాగే నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అన్నాడు. Then he says, ఆ తదుపరి అంటున్నాడు, I can do all things. నేను సమస్తము చేయగలను అంటున్నాడు. What is the meaning of that? దీని అర్థం ఏంటండి? In its context, ఈ సందర్భంలో it means I can handle poverty and riches alike. అంటే నేను పేదరికాన్ని అలాగే ఐశ్వర్యం కలిగి ఉన్నప్పుడు రెండు పరిస్థితులు సమానంగా ఎదుర్కోగలను. You know, when you are in financial difficulty, there is a battle. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆంతర్యంలో పోరాటం ఉంటుంది. There's a battle. ఆంతర్యంలో పోరాటం. I have many needs. నాకు చాలా అవసరాలు ఉన్నాయి. Not enough money.
చాలినంత సొమ్ము లేదు, battle in your heart. నీ హృదయంలో పోరాటం. And Satan makes use of that situation to create doubts in your mind and to depress you. అప్పుడు అపవాది ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని నిన్ను ఆత్మీయంగా నిరాశపరచడానికి వాడు దాన్ని బాగా ఉపయోగించుకుంటాడు. He is waiting for situations. అలాంటి పరిస్థితుల కోసం అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. Any situation he will make use of. ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని చక్కగా ఉపయోగించుకుంటాడు. To give you trouble. అతడు నీకు సమస్య కలుగు చేస్తాడు. Here Paul says, ఇక్కడ పౌలు అంటున్నాడు, Christ strengthens me. క్రీస్తు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. In which context? ఏ సందర్భంలో? In the midst of lack of support. సరైన సహకారము లేని సమయములో. Sometimes I have nothing. కొన్నిసార్లు నా దగ్గర ఏమీ ఉండదు. Sometimes I have everything. కొన్నిసార్లు నా దగ్గర అన్నీ ఉంటాయి. Whether I have or do not have, నా దగ్గర ఉన్నా నా దగ్గర లేకపోయినా, because of Christ's strength, క్రీస్తు నన్ను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి I can do all things. నేను సమస్తము చేయగలను. I can do all things means I can handle, face any situation. నేను సమస్తము చేయగలను అంటే దాని అర్థం ఏ పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను. I can handle this financial crisis battle. ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతో కూడిన పోరాటాన్ని నేను ఎదుర్కోగలను. I can handle this financial crisis problem. ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతో కూడిన పోరాటాన్ని నేను ఎదుర్కోగలను. Sometimes I have nothing, sometimes I have a lot. కొన్నిసార్లు నా దగ్గర ఏమీ ఉండదు, కొన్నిసార్లు నేను అన్ని కలిగి ఉంటాను. That creates a battle. అది ఏమీ లేనప్పుడు నాకు పోరాటం కలుగుతూ ఉంటది. But I can handle it. కానీ ఆ పోరాటాన్ని నేను ఎదుర్కోగలను. How? ఎలా? Through Christ who strengthens me. నన్ను బలపరిచే క్రీస్తునందు అంటున్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, సహోదరులారా, if you have spiritual strength, మీరు ఆత్మీయమైన బలాన్ని కలిగి ఉంటే in poverty you will be happy. దీన స్థితిలో కూడా నీవు సంతోషంగా ఉండగలవు. When you have a lot also you will be happy. నీవు సమృద్ధి కలిగి ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండగలవు. You know, in 2 Corinthians chapter 8, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయములో Paul talks about believers in Macedonia. మాసిదోనియాలో ఉన్న విశ్వాసులను గురించి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. And we read in verse 2, 8:2, 8వ అధ్యాయం 2వ వచనంలో మనం ఇలా చదువుతాం. in a great trial of affliction the abundance of their joy and the deep poverty abounded in the riches of their liberality. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అంటున్నాడు. In a great trial of affliction abundance of their joy. వారు బహు శ్రమల వలన పరీక్షించబడిన నిరుపేదలైనా సరే వారి దాతృత్వము బహుగా విస్తరించింది అంటున్నాడు. And deep poverty in the riches of liberality. వారు నిరుపేదరికములో కూడా అన్నాడు. Believers in Macedonia, మాసిదోనియాలో ఉన్న విశ్వాసులు, they had great trial. వారికి గొప్ప శ్రమలు కలిగాయి. Also they had deep poverty. వారు నిరుపేదలైపోయారు. But in that great trial, అయితే ఆ గొప్ప శ్రమల మధ్య they had abundance of joy. వారు అత్యధికమైన సంతోషాన్ని కలిగి ఉన్నారు. In the midst of deep poverty, they were very liberal. వారు నిరుపేదలైనా సరే వారు విస్తారముగా దాతృత్వంతో ఇస్తూ ఉన్నారు. How could they be like that? వారు ఎలా అలా చేయగలిగారు? Verse 1. మొదటి వచనం చూడండి. They received the grace of God. వారు దేవుని కృపను పొందుకున్నారు. You know, the grace of God is the strength of God. దేవుని కృపను కలిగి ఉండడమే దేవుని శక్తిని పొందుకోవడం. You remember 2 Corinthians 12? కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం మన జ్ఞాపకం ఉంది కదా. God told Paul, పౌలుతో దేవుడు అన్నాడు, my grace is sufficient for you. నా కృప నీకు చాలును. My strength is made perfect. ఇదిగో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. So grace of God is equal to the strength of God. కాబట్టి దేవుని కృప అనేది దేవుని శక్తితో సమానముగా ఉంది. When they received the strength of God, వారు దేవుని శక్తిని అనగా దేవుని కృపను పొందుకున్నప్పుడు, in the midst of great affliction, గొప్ప శ్రమల మధ్య they had abundance of joy. వారు అత్యధికముగా సంతోషించారు. In deep poverty, వారు నిరుపేదరికములో ఉన్నప్పుడు they showed liberality. వారు బహుగా దాతృత్వముతో వారు విస్తరింప చేశారు. Do you see that? ఈ సంగతి మీరు గమనించారా? Financial difficulty ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా లేవా? or financial self-sufficiency? ఆర్థిక పరమైన ఇబ్బందులా నిరుపేదలంటే, లేక ఆర్థికంగా బలం కలిగిన వారా? You can be happy.
మీరు ఏ పరిస్థితులైనా సంతోషంగా ఉండొచ్చు. ఎప్పుడు? When you have the strength of God. దేవుని శక్తిని మనము కలిగి ఉన్నప్పుడు. If you don't have the strength of God, దేవుని శక్తిని మనము కలిగి ఉండకపోతే, when you face financial difficulty, ఆర్థికపరమైన ఇబ్బందులు మనం ఎదుర్కొన్నప్పుడు, all complaints. అన్ని నేరాలే. Why did God allow this? దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు? Why is not God giving me money? దేవుడు ఎందుకు నాకు తగిన డబ్బులు ఇవ్వడం లేదు? Why God is not answering my prayer? ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు? Big battle. పెద్ద పోరాటం. You have no strength. నీకు బలమే ఉండదు. So you don't know how to handle it. ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలియదు. But Paul says, అయితే పౌలు అంటున్నాడు, I can face any situation. ఏ పరిస్థితి అయినా నేను ఎదుర్కోగలను. Because of Christ who gives me strength. ఎందుకంటే నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు. In 2 Corinthians 12, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో, I referred to it earlier, దాన్ని ముందుగానే నేను చెప్పాను, Paul had a problem. పౌలుకు ఒక సమస్య ఉంది. And he received the strength of God. ఈ దేవుని శక్తిని పౌలు పొందుకున్నాడు. And he says, పౌలు అంటాడు, I now rejoice. నేను ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నా. And the Lord said, my grace is sufficient for you. నా కృప నీకు చాలును అని ప్రభువు పౌలుతో చెప్పినప్పుడు, My strength is made perfect in weakness. ఇదిగో బలహీనతలో నా బలము అత్యధికమవుతుంది అన్నాడు. Paul says, I rejoice. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను సంతోషిస్తూ ఉన్నాను. Paul, is your problem over? పౌలా, నీ సమస్య పరిష్కరించబడిందా? The thorn in the flesh is gone? నీ శరీరంలో ఉన్న ముళ్ళు తీసివేయబడిందా? Paul says, no. పౌలు ఏమంటున్నాడు, లేదు లేదు, నా శరీరంలో ముళ్ళు ఉంది. The thorn is still there. ఆ ముళ్ళు ఇంకా శరీరంలో ఉంది. My problem is still there. నా సమస్య ఎప్పటికీ ఉంది. Then why are you so happy? మరి ఎందుకు నీవు అంత సంతోషంగా ఉన్నావు? Because God gave me sufficient strength to handle this problem. ఎందుకంటే ఈ శరీరములో ఉన్న ముళ్ళును, ఈ శ్రమను ఎదుర్కోవడానికి దేవుడు కావలసిన సామర్థ్యాన్ని, కృపను నాకు ఇచ్చాడు. Times of affliction are times of battle. పరీక్షల సమయము లేక శ్రమల సమయము అనేది పోరాటాల సమయం. Satan uses afflictions in your life to tell you all sorts of things. నీ జీవితంలో నీవు ఎదుర్కొనే పరీక్షలు, శ్రమలు, పరిస్థితులను అపవాది బహుగా ఉపయోగించుకుంటాడు. Why did you become sick? ఎందుకు నీవు అనారోగ్యం పాలయ్యావు? Why is God not healing you? ఎందుకు దేవుడు నీకు అన్ని ఇవ్వడం లేదు? Why do you have this problem? ఎందుకు నీకు ఈ సమస్య వచ్చింది? What is the point in trusting in God? దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా నీకేం మేలు కలుగుతుంది? You know, Satan tries to throw such thoughts into your mind. అలాంటి ఆలోచనలు నీ మనసులో ఉంచడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. But if you have the grace and strength of God, అయితే దేవుని కృపను, దేవుని శక్తిని నీవు కలిగి ఉంటే, you can overcome all those situations. ఈ పరిస్థితులన్నిటినీ నీవు అధిగమించగలుగుతావు. Will you come to 2 Timothy chapter 4? తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయానికి రండి. Paul's last letter. పౌలు యొక్క చివరి పత్రిక. Paul is in prison now. పౌలు ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. And there he talks about spiritual strength. అక్కడ కూడా అతడు ఆత్మీయమైన బలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Look at verse 16. వచనం 16. At my first defense no one stood with me, but all forsook me. May it not be charged against them. 4వ అధ్యాయం చాప్టర్ 4. 4:16. 2 Timothy 4:16. 4వ అధ్యాయం 16వ వచనం మనం చదువుదాం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. Paul's last letter. పౌలు చివరి పత్రిక. Very sad words. చాలా దుఃఖకరమైన మాటలు. He labored for so many believers. చాలా మంది విశ్వాసుల కొరకై పౌలు బహుగా ప్రయాసపడ్డాడు. But at my first defense he is referring to his court case. తన మీద మోపబడిన నేరాలు ఉన్నాయి కదా, ఆ కేసుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. That is verse 16. అదే 16వ వచనం. At my first defense in my court case no one stood by my side. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు, నా మీద నేరాలు మోపినప్పుడు నా పక్షంగా ఎవరు లేరు. All forsook me. అందరూ నన్ను విడిచిపోయారు. Very sad, right? చాలా దుఃఖకరం కదా. Look at the next verse. తర్వాత వచనం చూడండి. But అయితే the Lord stood with me.
ప్రభువు నా ప్రక్కన నిలిచి and strengthened me. నన్ను బలపరిచెను. When everyone forsook me, అందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు the Lord stood with me and strengthened me, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. so that the message could go out. కాబట్టి సువార్త బయటకు వెళ్ళగలిగింది. What God wanted to accomplish through me could be accomplished. నా ద్వారా దేవుడు ఏ పని జరిగించాలనుకున్నాడో ఆ పని జరిగించబడింది. Because the Lord strengthened me. ఎందుకంటే ప్రభువు నన్ను బలపరిచాడు. When people forsake you, ప్రజలు నిన్ను విడిచిపెట్టినప్పుడు, people whom you expected to stand with you do not stand with you. నీ పక్షాన ఉండాలి, నిలబడాలి అని నీవు కోరుకున్నప్పుడు ప్రజలు నీ పక్షాన ఉండరు. You are faced with a battle. అప్పుడు నీవు పోరాటంలో ఉంటావు. Big battle in your heart. నీ హృదయంలో పెద్ద పోరాటం. I helped them so much, but they are not helping me. నేను వారికి చాలా సహాయం చేశాను, కానీ ఈ పరిస్థితుల్లో వారు నాకు ఎటువంటి సహాయం Nobody చేయలేదు. understands me. ఎవరు నన్ను అర్థం చేసుకోరు. They are not standing by me. వారందరూ నా పక్షాన నిలబడలేదు. They forsook me. వారు నన్ను విడిచిపెట్టారు, మర్చిపోయారు. Big battle. పెద్ద పోరాటం. That is enough to discourage us. మనల్ని నిరాశపరచడానికి ఆ పరిస్థితి సరిపోతుంది. But if you have the strengthening hand of God with you, అయితే బలపరిచే దేవుని హస్తము నీతో ఉంటే, if you say the Lord stood with me and strengthened me, ప్రభువు నా పక్షాన నిలబడి నన్ను బలపరిచాడు అని నీవు చెప్పగలిగితే, God's purposes for me will be fulfilled in the midst of this loneliness. నా జీవితంలో ఈ ఒంటరితనము మధ్య కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. If I have spiritual strength, ఆత్మీయమైన బలమును నేను కలిగి ఉంటే I can handle this battle. ఈ పోరాటాన్ని నేను ఎదుర్కోగలను. So what did Paul say in Ephesians 6? కాబట్టి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడు? In order to stand against the wiles of the devil, అపవాది యొక్క తంత్రములను ఎదిరించడానికి be strong in the Lord and the power of his might. ప్రభు యొక్క శక్తిని బట్టి ప్రభువులో బలవంతులు కండి అంటూ ఉన్నాడు. Dear brothers and sisters, ఏ సహోదరులారా, సహోదరులారా, live close to God each day. ప్రతిరోజు దేవునికి మనం దగ్గర అవుదాం. Spend more time in God's presence. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని మనం గడుపుదాం. Meditate upon God's word more. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేద్దాం. Talk to God about every little thing in your life. నీ జీవితంలో ప్రతి చిన్న విషయం కొరకు కూడా దేవునితో మనం ప్రార్థనలో సంభాషణ చేద్దాం. Glorify God, thank him and worship him whenever you can in your personal life. నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడెక్కడ సాధ్యమవుతుందో అక్కడ దేవుని నీవు మహిమపరచు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. Depend on God at all times. అన్ని సమయాలలో దేవుని మీద ఆధారపడు. Cultivate spiritual strength inside. అంతరంగములో ఆత్మీయమైన బలమును నీవు వృద్ధి కలిగించు. Then when you are faced with battles, అప్పుడు పోరాటాలు నువ్వు ఎదుర్కొన్నప్పుడు you have enough strength in your store to handle those battles. ఆ యొక్క పోరాటాలను ఎదుర్కోవడానికి నీ అంతరంగములో నీవు పొందిన ఆ బలము తగిన సామర్థ్యంగా ఉంటుంది. Don't be frightened by the word battle. ఈ పోరాటాలు అనేవి ఎదురైనప్పుడు భయపడబాకండి. There is solution. దానికి పరిష్కారం ఉంది. What is the solution? ఆ పరిష్కారం ఏంటి? Spiritual strength. ఆత్మీయమైన బలం. All of us can have spiritual strength. మనమందరము కూడా ఆత్మీయమైన బలమును కలిగి ఉండొచ్చు. We are a privileged group of people. నిజంగా మనము సౌభాగ్యవంతులమైన సమూహం, God's children. దేవుని పిల్లలం. We have all sorts of problems. That is అన్ని true. రకాలైన సమస్యలు ఉన్నాయి, అది వాస్తవమే. Problems that unbelievers don't have, we may have. అవిశ్వాసులకు లేనటువంటి సమస్యలు మనం కలిగి ఉండొచ్చు. But there is no reason for discouragement. కానీ నిరాశపడటానికి ఎటువంటి కారణం లేదు ఇక్కడ. Because God's grace and strength is freely sufficient for all our life situations. ఎందుకంటే మన జీవిత పరిస్థితులన్నిటిలో కూడా దేవుని ఉచితమైన కృప, దేవుని ఉచితమైన శక్తి మనకు అందుబాటులో ఉంది. How privileged we are. మనం ఎంత భాగ్యవంతులం. There may be some here tonight who has not yet known the Lord. ఈ రాత్రి వేళ బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా క్రీస్తు యేసును సొంత రక్షకునిగా ఎరగని వారు ఎవరైనా ఉండొచ్చు. Let me share a word for you. మీ కొరకు ఒక మాట నన్ను చెప్పనివ్వండి. You do not have this strength. ఈ బలమును మీరు కలిగి ఉండరు. In life's problems, జీవిత సమస్యలలో
Nobody is there with you. మీతో పాటు ఎవరు ఉండరు. Your friends and others will say, oh, we will stand with you, but at the right time they will all disappear. మీ స్నేహితులు మీ బంధువులు అంటారు ఏం పర్వాలేదులే, నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా మేము ఉంటామంటారు. ఆ సమయంలో వారు అదృశ్యమైపోతారు. You are by yourself. నీకు నీవే ఆ సమస్యలో నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. Only you. కేవలం నీవు మాత్రమే ఉంటావు. In your temptations, నీ శోధనలో, in your problems, నీ సమస్యలలో, in your worries, నీ యొక్క దుఃఖములో, you are trying to handle it yourself. నీకు నీవే ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. But there is no helping hand available to you. అయితే నీకు సహకరించే హస్తము అందుబాటులో ఉండదు. Because God is not in you. ఎందుకంటే దేవుడు నీ అంతరంగములో లేడు కాబట్టి. What is the reason? కారణం ఏంటి? You have not allowed him in. నీవు ఆ దేవుణ్ణి నీ ఆంతర్యములోనికి అనుమతించలా. The Spirit of God who helps us is not by your side. మనకి సహాయము చేసే ఆత్మ దేవుడు నీ పక్షాన నీలో లేడు. Why? ఎందుకు? Because you have not allowed him. ఎందుకంటే ఆయన నీవు నీ అంతర్యములోనికి అనుమతించలా. Not because he is not willing to help you. నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడటం లేదని కాదు. He is willing. ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. But he will come into your life only if you will open the door of your heart. నీ హృదయం అనే ద్వారాన్ని నీవు తెరిచినప్పుడు మాత్రమే సహాయము చేసే ఆత్మ దేవుడు నీ ఆంతర్యములోనికి వస్తాడు. Maybe you have been coming to all meetings. బహుశా ఈ ప్రత్యేకమైన సదస్సులు అన్ని కూడికలకు మీరు హాజరవుతూ ఉన్నారేమో. You are going to church. మీరు సంఘానికి కూడా వెళుతున్నారేమో. You may be reading the Bible. బైబిల్ కూడా చదువుతూ ఉన్నారేమో. You may be going to a brethren church. బహుశా బ్రదరన్ సంఘానికే మీరు వెళుతున్నారేమో. That's not enough. అది సరిపోదు. You do not have the Lord Jesus inside of you. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా నీవు అంగీకరించకపోతే నీ ఆంతర్యములో నీవు ఆయన్ను కలిగి ఉండవు. Your sins are not forgiven. నీ పాపములు క్షమించబడలేదు. You are still a sinner. నీవు ఇంకా పాపిగానే ఉన్నావు. Therefore the Lord cannot dwell in your heart. అందుచేత దేవుడు నీ హృదయములో నివాసము చేయలేడు. Sin and Jesus cannot coexist. పాపము యేసు ప్రభువారు కలిసి ఉండలేవు. Unless you acknowledge your sinfulness నీ పాపమును నీవు గుర్తించకపోతే and believe that the Lord Jesus died for your sin యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు మరణించాడు అని నీవు నమ్మకపోతే and suffered the punishment of your sin, నీ పాపమునకు తగిన శిక్షను క్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన భరించాడు అని నీవు విశ్వసించకపోతే, unless you intentionally accept the Lord Jesus into your heart, ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నీ హృదయములో నీవు అంగీకరించకపోతే your sins are not forgiven. నీ పాపములు క్షమించబడవు. God doesn't dwell in your heart. దేవుడు నీ హృదయములో నివాసము The చేయడు. help of the Holy Spirit is not available to you. పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనేది నీకు అందుబాటులో ఉండదు. You are living by yourself. నీవు జీవిస్తూ ఉన్నావు. Not only that, అంత మాత్రమే కాదు, at the end of your life, నీ జీవితం యొక్క ముగింపు you will be answerable for all your sins. నీ పాపములన్నిటికీ నీవు జవాబుదారిగా ఉన్నావు. All the sins you committed right from your childhood, నీ బాల్యము నుండి నీవు చేసిన పాపములన్నిటికీ కూడా till the last moment of your life, నీ జీవితం యొక్క తుది శ్వాస వరకు you will have to give an account of your life to a holy God. పరిశుద్ధుడైన దేవునికి నీ జీవితాన్ని గురించిన లెక్క నీవు చెప్పాలి. And God should punish sin. దేవుడు పాపాన్ని శిక్షించాలి. You know what the punishment of sin is? పాపానికి కలిగే ఆ శిక్ష ఏంటో తెలుసా? Wages of sin is death, says the Bible. బైబిల్ అంటుంది పాపం వల్ల వచ్చు జీతం మరణం. And death is eternal separation from God. మరణము అనగా దేవుని నుండి నిత్యత్వము వేరు కావడం. If you have not received forgiveness of sins, పాపములకు క్షమాపణ నీవు పొందుకొని ఉండకపోతే, if you have not yet become a child of God, దేవుని బిడ్డగా నీవు మారకపోతే, you are heading towards a great judgment. గొప్ప తీర్పు వైపు నీవు వెళుతూ ఉన్నావు. And you will be cast into the eternal hell. నీవు నిత్య అగ్నిగుండములో పడద్రోయబడతావు. Because you did not receive forgiveness of sins. ఎందుకంటే నీ పాపములకు క్షమాపణ నీవు పొందుకోలేదు కాబట్టి. Is there anyone like that here tonight, listening to me here or elsewhere? ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చొని గాని, కింద కూర్చొని గాని, చుట్టుపక్కల ఉండి గాని, The Lord wants to help you. ప్రభుని ఎరగకుండా వింటున్న వారు ఎవరైనా ఉంటే ప్రభు మీకు సహాయం He చేయాలనుకుంటున్నాడు. wants to forgive your sin. దేవుడు నీ పాపములు క్షమించాలనుకుంటున్నాడు. He wants to come into your life. ఆయన నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నాడు. He wants
to stand with you in the battles of your life and give you courage and joy. నీ జీవితంలో నీవు ఎదుర్కొనే పోరాటాలలో నీ పక్షాన ఆయన ఉండాలనుకుంటున్నాడు. If only you will allow him. నీవు ఆయన్ని అనుమతించినప్పుడు మాత్రమే ఆయన నీ పక్షాన ఉంటాడు. He settled the question of your sin on the cross. ఇదిగో నీ మొట్టమొదటి సమస్య, పాప సమస్యను ఆయన కలువరి శిలువలో పరిష్కరించాడు. When he died, he cried out, my God, why hast thou forsaken me? ఆయన శిలువలో చనిపోయినప్పుడు ఇలాగ కేక వేశాడు, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని. All of us should have been forsaken in hell for our sin. వాస్తవానికి మన పాపాన్ని బట్టి మనమందరము దేవుని ద్వారా విడిచిపెట్టబడవలసిన వారం. But the Lord Jesus suffered the pain of being forsaken in hell. అయితే అగ్నిగుండములో మనము విడిచిపెట్టబడే ఆ యొక్క గొప్ప శ్రమను యేసు ప్రభువారు కలువరి శిలువలో భరించాడు. He suffered it for you and for me. నీ కొరకై నా కొరకై ఆయన శ్రమ పడ్డాడు. He rose again from the dead. ఆయన మరణము నుండి మూడో దినాన తిరిగి లేచాడు. He wants to forgive you. ఆయన నిన్ను క్షమించాలనుకుంటున్నాడు. He wants to come into your life. ఆయన నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నాడు. He will not force open the door of your heart. ఇదిగో బలవంతముగా నీ హృదయపు తలుపులు ఆయన తెరవడు. But if you will say tonight, అయితే ఈ రాత్రి వేళ నువ్వు ఇలా చెప్తే, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. I believe you took my punishment. ఇదిగో నా శిక్షను నీవు భరించావని నేను అంగీకరిస్తున్నాను. I accept you as my savior. నిన్ను నా రక్షకునిగా నేను అంగీకరిస్తూ ఉన్నాను. Come into my life. నా జీవితంలోకి రా. Save me, Lord Jesus. యేసు ప్రభువా నన్ను రక్షించయ్యా. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకో. I want you in my heart. ఇదిగో నీవు నా హృదయంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. Without you, my life on this earth will be miserable. నీవు లేకుండా ఈ భూమి మీద నేను నివసించే జీవితం ఇది చాలా ఓటమి పాలవుతుంది. Without you, my eternity will be miserable too. నీవు లేకుండా నా నిత్యత్వము కూడా చాలా ఘోరంగా ఉంటుంది. Before I close, నేను ముగించక ముందు let me plead with you again. మరలా మీకు నేను విన్నపముగా తెలియజేస్తూ, Anyone who has not accepted the Lord Jesus, కూర్చున్న వారిలో దగ్గరగా దూరంగా వింటున్న వారిలో ఇంకా ప్రభువుని ఎరగకుండా ఉంటే, wherever you are sitting and listening, నువ్వు ఎక్కడ కూర్చొని వింటూ ఉన్నా, lift your heart to God నీ హృదయాన్ని దేవుని వైపెత్తు and say, oh God, I am a sinner who deserves your punishment. ఓ దేవా నన్ను క్షమించు అని నీవు అడిగితే ఆయన నీ శిక్ష నుండి తప్పిస్తాడు. I deserve your punishment. ఇదిగో నీ శిక్షను నేను పొందవలసిన I am a sinner. నేను పాపిని. But I believe the Lord Jesus took my punishment. కానీ నా శిక్షను యేసు ప్రభువారు ఆయన భరించాడని నేను నమ్ముతున్నాను. I want the Lord to forgive me. ప్రభు నా పాపాలు క్షమించాలని నేను I కోరుకుంటున్నాను. receive you as my savior. నిన్ను నా రక్షకునిగా నేను స్వీకరిస్తూ ఉన్నాను. Come into my life. నా హృదయములోనికి రాయ్యా. Save me tonight. ఈ రాత్రి నన్ను రక్షించయ్యా. I want you to forgive me. నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను. If you will make that your prayer. అలాంటి ప్రార్థన మీ హృదయంలో చేసి, Simple 3 steps. 3 సులభమైన మెట్లు. Acknowledge you are a sinner. పాపివని గుర్తించు. Believe the Lord Jesus died for your sins. నీ పాపముల కొరకు యేసు ప్రభువారు శిలువలో చనిపోయాడని విశ్వసించు. Ask the Lord Jesus to forgive you and save you. నిన్ను క్షమించమని రక్షించమని యేసు ప్రభువారిని అడుగు. That moment, ఆ క్షణములోనే the Lord will come into your heart. ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. And all your life you will have His presence to help you. అప్పుడు నీ జీవితం అంతా నీ పరిస్థితుల్లో పోరాటములో నీకు సహాయం చేయడానికి Let anything happen, ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఏదైనా జరగనివ్వండి, He will not leave you. ఆయన నిన్ను విడిచిపెట్టడు. And when your life on this earth is over, నీ జీవితం ఈ లోకంలో ముగించబడినప్పుడు the Lord will take you into His presence. ప్రభు తన సన్నిధికి నిన్ను తీసుకొని వెళతాడు. Make use of this opportunity. కాబట్టి ఈ అవకాశాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి. If you refuse this way of salvation, ఈ యొక్క రక్షణ మార్గాన్ని నీవు తిరస్కరిస్తే eternal punishment is all that awaits you. నిత్య శిక్ష అనేది ఏర్పాటు చేయబడి ఉంది. May God help you. ప్రభు ఈ మాటల ద్వారా మనందరికీ సహాయం చేయను గాక.